హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. ఈరోజు నా ఫేవరెట్ రెసిపీ అండి చామగడ్డ చారు. ఇది ఎలా తయారు చేయాలో నేను డీటెయిల్గా చెప్తాను. చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. చాలా ఈజీ కూడా తయారు చేయడం, చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అంతే తొందరగా ఇది ఖాళీ అవుతుంది కూడా, ఎందుకంటే టేస్ట్ అలా ఉంటుంది. చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. నేను పావు కిలో చామగడ్డల్ని తీసుకున్నా. పావు కిలో చామగడ్డల్ని నీట్గా పీల్ చేసుకొని వాష్ చేసి ఇలా చక్రాలుగా కట్ చేసి పెట్టుకున్నా. నిమ్మకాయ ఎంత సైజు చింతపండును కూడా వాటర్లో నానేసి పెట్టుకున్నా. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి అవి కొద్దిగా చిటపటమనేటప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని 4 ముక్కలుగా కట్ చేయాలండి. పెద్ద పెద్దగా ఉండాలి మనకు. ఇవి సన్నగా కర్రీలోకి చేసినట్టు స్లైసెస్గా చేయొద్దు. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఒక్కసారి ఇలా గరిటెతో కదిపి ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ స్లైసెస్ని కూడా వేసుకోవాలి. చామగడ్డల్ని ఇలా రౌండ్గా కట్ చేయడం వల్ల తొందరగా ఉడుకుతాయండి. మనకు ముక్క మెత్తబడిందంటేనే చారులోకి కమ్మగా ఉంటాయి. సో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇందులో మధ్యలోకి చీల్చుకున్న ఒక 3 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ముక్కలకి సరిపడేంత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలియబెట్టుకొని మరొక 3 నిమిషాలు బాగా మగ్గనిస్తే ఇలా హాఫ్ వరకు మగ్గిపోతాయి చామదుంపలు. ఇందులో ఒక మీడియం సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మరొక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే టమాటోలు ఇలా మెత్తబడతాయి. టమాటోస్ మెత్తబడిన తర్వాత ముందుగా చింతపండు నానేసుకున్నాం కదా, దాని నుంచి పులుసు తీసుకొని ఆ పులుసును కూడా ఈ ముక్కల్లో వేసుకోవాలి. చామగడ్డ చారు అన్నా కదండి, చారు అంటే మనకు వాటరిష్గా ఉండాలి. అందుకనేసి నేను ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసి ముక్కలని చింతపండు పులుసులో బాగా ఉడికించుకోవాలి. పులుసు మరిగేలోగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల బియ్యపు పిండిని వేసి కొద్దిగా వాటర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఒక లిక్విడ్లా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి బియ్యపు పిండితో కలిపిన లిక్విడ్. ఇలా చారు మసులుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చారుకు సరిపడే 1 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందాక స్టార్టింగ్లో మనము ముక్కలు ఉడకడానికి సరిపడే సాల్ట్ వేసాము. చారు కదా, కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. సాల్ట్, కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇలా ఉంటుందండి. ఇందులో వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని పావు టీ స్పూను, గరం మసాలాని పావు టీ స్పూన్ వేసుకోవాలి. చారు మసులుతున్నప్పుడు అందులోంచి ఒక చామగడ్డను తీసుకొని ఫోర్క్తో ఉడికాయా లేవా అని ఒక్కసారి చెక్ చేసుకొని, చామగడ్డ ఉడికింది అనుకున్నప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యపిండి లిక్విడ్ని చారులో వేసుకోవాలి. ఇది వేయగానే చారు
కొంచెం థిక్గా మారుతుంది. మనం బియ్యపిండి వేసేది చామగడ్డ చారు థిక్నెస్గా రావడానికి. ఇది వేశాక స్టవ్ పైన చాలాసేపు పెట్టొద్దండి, పెడితే చాలా థిక్గా అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆర్పేసుకోవడమే. అంతే అండి, చామగడ్డ చారు యమ్మీగా రెడీ అయినట్టే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. యమ్మీగా ఉండే చామగడ్డ చారు రెడీ అయ్యిందండి. ఒక్కసారి తిన్నారంటే మీరు టేస్ట్ని మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వంటలే కాదండి, వెయిట్ లాస్కి సంబంధించిన రెసిపీస్, వెయిట్ లాస్కి సంబంధించిన టిప్స్, గార్డెనింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.